ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్రంలో గంజాయి మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిస్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఐటీడీఏ, ఐసీడీఎస్ విభాగాలను ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మరింత బలంగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ 2019లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి 72% పనులు పూర్తయితే గత 5 ఏళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకే కాదు కరువు ప్రాంతమైన రాయలసీమకు కూడా నీటిని అందించే వెసులుబాటు ఉండేదని పేర్కొన్నారు. గోదావరి 2 సార్లు వరదలొచ్చి డయాఫామ్ వాల్ 35% డ్యామేజ్ అయింది. ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, కందుల దుర్గేష్లతో పాటు ఏలూరు లోక్సభ సభ్యుడు పుట్ట మహేష్ యాదవ్, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖలో ఈరోజు ప్రభుత్వ అతిథి గృహంలో పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3 నెలల వ్యవధిలో గణనీయమైన మార్పు తీసుకువస్తామని అన్నారు. విశాఖ కేజీహెచ్లో డీ అడిక్షన్ కోసం ఒక బ్లాక్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గంజాయి, మత్తు పదార్థాల స్మెల్ డిటెక్షన్ల కోసం డాగ్ స్క్వాడ్లను పెంచుతామని అన్నారు. ఇదిలా ఉండగా ట్రాఫిక్ పోలీసులు సైతం ఈవ్ టీజింగ్ చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు హోంమంత్రి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐటీడీఏ, ఐసీడీఎస్ విభాగాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్టు మహిళా, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్లో ఈరోజు మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని తెలిపారు. గిరిజన పాఠశాలల్లో డ్రాపౌట్స్ నివారిస్తామని, గిరిజన పిల్లలు బడులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూస్తామని అన్నారు. అలాగే అంగన్వాడీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పలువురు ముస్లిం సంఘాల నేతలు గుంటూరు జిల్లాలోని ఉండవల్లి నివాసంలో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. కాగా విశాఖ జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమని ప్రధాని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాని అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. మృతుల బంధువులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఇక గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిని ఈరోజు మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగంతో పాటు రోగులు చికిత్స పొందుతున్న పలు వార్డులను పరిశీలించారు. వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి రైతుకు విత్తనాలు అందేలా చూస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా గజపతినగరం మార్కెట్ యార్డులో ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు విత్తనాల కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా అవసరాలకు సరిపడే విధంగా విత్తనాలను సమకూర్చాలని వ్యవసాయ శాఖను కోరారు. ఎరువులు, యూరియా కూడా పంపిణీకి సిద్ధంగా ఉందని, అవసరమైన వారు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. విశాఖ పోర్టు అద్భుత పనితీరు కనబరచడం పట్ల భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. 2023 సంవత్సరానికి తాజా గ్లోబల్ ర్యాంకింగ్స్లో విశాఖ పోర్టు అథారిటీ 62.29 ఇండెక్స్ పాయింట్లతో 20వ స్థానాన్ని, అలాగే కంటైనర్ పోర్టు పనితీరు సూచికలో 19వ స్థానాన్ని సాధించింది. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 12 ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన విశాఖ పోర్టు అథారిటీ అత్యుత్తమ పనితీరు సాధించడం విశాఖకు గర్వకారణమని జీవీఎల్ నరసింహారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మరింత బలంగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 2-3 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయన అనంతపురం సరిహద్దుల్లోని గుత్తి పట్టణం వద్ద బాట సుంకలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన ఈరోజు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ఆలయంలోని అద్దాల మండపాన్ని ఆధునీకరిస్తామని అన్నారు. పడమర వైపున ఉన్న ఘాట్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని స్థానిక ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గంజాయిపై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని తెలిపారు. కాగా మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్ నుంచి గ్రాండ్ కిసాన్ సమ్మేళనంలో విడుదల చేసే 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని తిరుపతి ప్రజలు వీక్షించేలా అతిపెద్ద తెరలను ఏర్పాటు చేస్తున్నట్టు రాస్ స్వచ్ఛంద సంస్థ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.